హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. లవ్ 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 డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లవ్ అనేది ఆ పేరు, ఆ పదము ఎప్పటికీ స్వచ్ఛమైనది, పవిత్రమైనది. దానికి ఎప్పుడు కూడా ఎప్పుడు నిష్కలంకంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో లవ్ అనే పేరుతో మానభంగాలు, లవ్ అనే పేరుతో మర్డర్లు, లవ్ అనే పేరుతో యాసిడ్ పోయటం, లవ్ అనే పేరుతో కిడ్నాప్ చేయటం, లవ్ అనే పేరుతో టార్చర్ పెట్టడం, లవ్ అనే పేరుతో ఈవిటీజింగ్ చేయటం, లవ్ అనే పేరుతో రకరకాలుగా చిత్రహింసలు గురి చేయటమే ఈనాటి ఎవరైతే లవ్ అంటున్నారో వాళ్ళు చేసే పని. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లవ్ అనేది స్వచ్ఛమైనది. తనను నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, ఖచ్చితంగా తన ఇష్టాలను కూడా నువ్వు ఇష్టపడాలి. తనను నువ్వు అభిమానిస్తున్నావు అనుకో, తనను ప్రేమిస్తున్నావు అనుకో, తను నీకు ప్రపోజ్ చేసేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, నేను లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, ఇలా డిమాండ్ చేయకూడదు. కమాండ్ చేసి మనము బ్లాక్మెయిల్ చేయకూడదు. డియర్ ఫ్రెండ్స్, దాంట్లో స్వచ్ఛత ఉండదు. దాంట్లో ఏముండదో తెలుసా? మనశ్శాంతి ఉండదు. అరే, నేను లవ్ చేస్తుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? నాకేం తక్కువ? నా హైట్ ఉంది, వెయిట్ ఉంది, రిచ్ ఉంది, సో నేను కార్ మెయింటైన్ చేస్తున్నాను, నేను జమ్ముగా ఉన్నాను, నేను నెలకి ఫర్ మంత్ లక్షలు సంపాదిస్తున్నాను, లేకపోతే నేను ఒక రిచ్ని అని నువ్వు అనుకుంటున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఆ వ్యక్తికి నీకు ఏం కావాలో ఫస్ట్ తెలియాలా? అదే ఫస్ట్ మెట్టు లవ్ అంటే. అవతల వ్యక్తి ఏమి కావాలో, తన ఇష్టాలు నువ్వు తెలుసుకోవాలా. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, ఇది లవ్ అంటే. తనకి ఏది కావాలి, తన ఇష్టం ఏంది, అయిష్టం ఏంది, తను ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎలా ఉంది, తన యొక్క మనస్తత్వం ఏంది, ఇది తెలుసుకోవాలి ఫ్రెండ్. ఊరికి లవ్ అని టార్చర్ పెట్టి, ఈవిటింగ్ చేసి, కమాండ్ చేసి, డిమాండ్ చేసి ఏదేదో చేయాలనుకుంటే దాంట్లో లవ్ ఉండదు. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో, దాంట్లో లవ్ ఉండదు. ఓన్లీ టార్చరే ఉంటుంది, ఓన్లీ మానభంగమే ఉంటుంది, ఓన్లీ మర్డరే ఉంటుంది, ఓన్లీ నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియని పశుత్వం ఉంటుందన్నమాట. డియర్ ఫ్రెండ్స్, దాంట్లో లవ్ ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, లవ్ అనే నిర్వచనం ఫస్ట్ తెలుసుకొని ప్రేమించండి.